ఒకరోజు రాజసభకు ఒక సిద్ధసాధువు వచ్చాడు. రాజు అతనికి ఎంతో గౌరవంగా సేవచేశాడు. సంతోషించిన ఆ సాధువు ఒక దివ్యఫలం ఇచ్చి ఇలా అన్నాడు: రాజన్, ఇది సాధారణ ఫలం కాదు. దీన్ని తిన్నవాడు ఎప్పటికీ ముసలివాడవ్వడు, మరణించడు కూడా. రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఆ ఫలాన్ని తన ప్రియమైన రాణి పింగళ చేతుల్లో పెట్టాడు. ఎందుకంటే ఆమెపై అతనికి అపారమైన ప్రేమ. కాని పింగళ హృదయంలో మాత్రం రాజులేడు, రాజ్య సేనాధిపతి ఉన్నాడు. ఆ రాత్రి ఆమె ఆ ఫలాన్ని రహస్యంగా సేనాధిపతికిచ్చింది. ఇక్కడే కథలో మలుపు. ఆ సేనాధిపతి పింగళను కాదు, ఒక నగరవధువును ప్రేమించేవాడు. అతను ఆ ఫలాన్ని నగరవధువుకి ఇచ్చాడు. ఒక ఫలం, 4 చేతులు, ప్రతి చేతిలో అబద్ధపు ప్రేమ. కాని ఆ నగరవధువు ఆలోచించింది: నా జీవితం పాపమయమైనది, కాని మన రాజు ధర్మపరుడు, ఆయన అమరుడవ్వాలి. మరుసటి రోజు ఆమె రాజసభలోకి వచ్చి అదే ఫలాన్ని రాజుకి అందించింది. రాజు తనే రాణికి ఇచ్చిన ఫలం నగరవధువు చేతిలో చూసినప్పుడు అతని కాళ్లకింద నేల జారిపోయింది. నిజం బయటపడింది. ప్రేమ అనే భావం వెనక దాగిన మోసం తెలిసింది. భ్రతృహరి హృదయం చిన్నాభిన్నమైంది. అతనికి అర్థమైంది: ఈ ప్రపంచం, ఈ సంబంధాలు, ఇవన్నీ ప్రయోజనాలు మాత్రమే. అదే క్షణంలో రాజు సింహాసనం వదిలేశాడు. అన్నీ త్యజించి అడవుల్లోకి వెళ్లి సన్యాసి అయ్యాడు.